చెయ్యిన క్రియ ఏమంటే వారు ఒక దేవతకి ఏం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఆ దేవత పేరు 21 వాక్యం. మోలేక్ అని ఒక దేవత ఉంది. మోలేక్ దేవత. ఆ మోలేక్ ఇలా దేవత ఇలా చైరు మీద కూర్చున్నట్టుగా 2 చెయ్యి ఇలాగ ముందుకు చాపి ఇలాగ కూర్చున్నారు. అలాగ కూర్చిన ఆ నామేక దేవతకి ఏం చేస్తున్నారంటే అగ్నితోని కాలుస్తుంది. ఆ దేవతకి అగ్నికుండం వేసి అది కాల్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసిన తన పిల్లలకి ఏం చేసుకున్నారు, ఆ చెయ్యి మీద పెడుతున్నారు. చెయ్యి మీద పెడుతున్నారు. పెట్టినప్పుడు ఏమవుతున్నారంటే భయంకరమైన ఈ డోలక సౌండ్, భయంకరమైన ఆ డోలక సౌండ్తోని ఈ పిల్లలు ఏడిసిన ఏడుపు బయటికి వినబడకుండా ఆ బిడ్డ అలాగా ఉండి చచ్చిపోగడము. ఇదే దేవుడు చెప్తున్నారంటే మీరు కూడా అన్యులు నీ పిల్లల వలన దేవుడి నామమే చేయకూడదు, అపవిత్రపరచకూడదని దేవుడు చెప్పుతున్నారంటే దేవుడి బిడ్డలు దేవునికి అపవిత్రపరచకుండా జీవించాలి. నీ జీవించడం మాత్రం కాదు, నీ పిల్లలు కూడా దేవుని నామములకే చేయకూడదు, అపవిత్రపరచకూడదండి. దేవుడు వాక్యములు అలాగా సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా దేవుడు చెప్పిన 16 కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. మీకు అందరూ అది చూడగలుగుతాను. 16 కీర్తన 16 లేక తీసుకుంటుంది. అక్కడ నేను కూడా చూసుకున్నారు. అక్కడ 4వ వాక్యం చూడండి. వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పాని అర్పణములు నేనే అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. ఒకసారి కూడా యెహోవాను విడిచి వేరొకని అనుసరించు. తెలుగులో కరెక్ట్ రాలేదు. యెహోవాను విడిచిపెట్టి వేరే దేవతకి అనుసరించిన వాడు శ్రమ అనుభవిస్తుంది. వారు అర్పించు రక్త పాని వారు అర్పించిన రక్త పానీయము అర్పణములు అర్పింపను. వారి పేరు అంటే ఎవరి పేరు? ఆ దేవత పేరు నోటి కూడా పలకదండి. దేవత పేరు కూడా నోటితోని పలకను. ఆడి చేసిన పని మొత్తం చేస్తుంది. నోటితోని పలికిన వాడికి అంత శిక్ష ఉంటే అదే చేసిన వాడికి ఎంత పెద్దదండి. ఒకసారి ఆలోచన. రాఖీ పోయింది. రాఖీ ఎంతమందిని కట్టారో నాకు తెలియదు. ఎందుకు కట్టుతున్నారని తెలియదు. దానికి అర్థము తెలియదు. ఆ దేవత పేరు నా నాలుగులో ఏం చేయను, పలకనని దేవుడు వాక్యములు రాయబడినప్పుడు చాలా మందిలో దాని పార్టీ అనుసరించి సంచరించుతున్నారు. నీ పిల్లల వలన దేవుడు నామమే చేయకూడదు, అపవిత్రపరచకూడదని దేవుడు వాక్యములు చెప్తున్నారు. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులు మన పిల్లలకి ఏం చేయాలి? దేవుడు బిడ్డలు ఇంటిలో ఏం చేయాలి? ఆడికి పెంచడం కాదు, బయటికి పంపకుండా దాచిపట్టండి. సోదరు దేవదాసుని కొడుకు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి నదిలు పడేసినప్పుడు ఆరు కూడా ఏది అయింది, ఆట పాట అన్ని చేసి ఆరు కూడా నీటిలో ముడిగి ఎంత హీనమైనది. ఆడికి అది తెలియదండి. దేవుడు నామములకి అపవిత్రపరచుతున్నారని వారికి తెలియలేకపోతున్నారండి. ఇది ఆడి అనుకున్నారు, ఇదే చేసిన కాబట్టి నాకేం కలగదని అనుకున్నారు. కలగనది కాదండి. అలాగ చేసిన వాడికి దేవుడు తరతరముల వరకు ఏం చేసిన శిక్షిస్తామని దేవుడు వాక్యంలో రాయబడింది.
నీ ఏమంటే సంధానం వలన దేవుడు నామం చేయకూడదు, అపవిత్రపరచకూడదని రాయబడింది. అంటే 19 అధ్యాయం చూడండి, లేవే కాట 19:12 వాక్యం చూడండి. అంటే రెండవది ఎలాగా అపవిత్రపరచడం? అబద్ధం కాదు, నీ మాట వలన దేవునికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మొదటి నేను చెప్పిన మాట, నీ పిల్లల వలన దేవుడు నామము. రెండవది మన మాట వలన. అబద్ధం చెప్పిన తర్వాత ఎంతమంది ఏడుస్తున్నారు? ఎన్ని అబద్ధం చెప్పిన వాడికి నో ప్రాబ్లం. నేను చర్చలు వచ్చి పాట పాడుతున్నా, ఆరాధన చేసిన సోదరు చెప్పి ఆయన పల్లకాలు తింటున్నారు. ఆ చెయ్యిన అబద్ధం వలన నీకు నీ జీవితంలో కలిగిన విడుదల జరగకుండా శాపం నీ ఇంటికి నీ తెచ్చి వస్తున్నాను. చిన్న చిన్న అబద్ధములు మనం చెప్పడం, అది మన ఇంటికి శాపమండి. దేవుడు వాక్యంలో నీ మాటల వలన ఏం చేయకూడదు? దేవుడు నామము అవమానపరచకూడదు. ఈ పగడి గారు చెప్పిన మాట అంటే దేవుడు సంఘ బిడ్డలు చిన్న చిన్న మాటలాడినది నీ జీవితం అబద్ధం చెప్పకుండా నీ నోరు బంధించి కూర్చడమే మంచిది. మన మాట వలన వేరొక వ్యక్తికి ఏం రాకూడదు, దుఃఖం రాకూడదు. మన మాట వలన వేరొక వ్యక్తికి గాయపరచకూడదు. మన మాట వలన వేరొక వ్యక్తికి ఏం చేయకూడదు? ఆ కుటుంబములు కలిమిలి చేసిన స్థితికి రాకూడదు. అలాగే రాకూడదని దేవుడు చెప్పుతున్నారంటే నీ మాట వలన దేవుడు నామమే చేయకూడదు. కొందరు సంధానం వలన దేవుడు నామము అపవిత్రపరుచుతున్నారు. ఆయన నామము అదే వాసన కలిగిన తైలం వలె ఉన్నాం. స్తోత్రం కలిగిన ఆ వాసన కలిగిన తైలం వలనే ఉన్న నామములకి మాట వలన కొందరు ఏం చేస్తున్నారు? ప్రియులారా, నీ మాట వలన దేవునికి ఏం చేయకూడదు? అపమానపరచకూడదండి. స్తోత్రం. మూడవదే మీరు చూడండి, దేవునికి 22వ అధ్యాయం, లేవిగంటే 22వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. 32వ వాక్యం. అంటే మన జీవితం వలన దేవుడి నామం ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. జీవితం మనం ఎలాగ జీవిస్తున్నారు, ఆ జీవితమును బట్టి దేవుడి నామములు ఏం చేయకూడదు? దేవుడి నామములు అపపరచకుండా జీవించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం పోతున్నారంటే సంధాన వలన దేవుడి నామము అవమానపరిచారు. 2 మాట వలన దేవునికి నామము అవమానపరిచారు. 3 జీవితం వలన. జీవితం అంటే గడికడికి దేవునికి విరోధంగా ప్రవర్తించి, దేవునికి అన్యాయంగా ప్రవర్తించి, దేవుడి నామములు అన్యుల మధ్యలో ఏమవుతున్నా అపవిత్రపరిచిన పరిస్థితిలోకి వారు కొనసాగించరు. కాబట్టి దేవుడు వారికి శిక్షించినారని బైబిల్ రాయబడి ఉంది. జీవితం ఒకసారి అది సరిగా జీవించండి. దేవుని కొరకు జీవించండి. స్తోత్రం కలిగిన కొందరికి కూడా ఇప్పుడు అది తెలియదు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయములో అదే 23వ వాక్యం కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 23వ వాక్యం. అన్య జనుల మధ్యలో మీరు దూషించిన నా ఘనమైన నామము. అంటే అన్య జనుల మధ్యలో దేవుడు నామమే చేయకూడదు, దూషించకూడదండి. ఈ నామములు విడుదలుంది. ఈ నామములు అన్ని మనుషులు మోకాలు మోసిన నామము. ఈ ఆకాశ కింద భూమి మధ్యలో రక్షణ పొందడానికి కలిగిన నామము, రక్షించిన నామము, దయ్యం వెళ్ళగొట్టిన నామము, బాప్తిసం పొందిన నామము, విడుదల కలిగిన నామము. ఆ నామము నీ మాట వలన అపవిత్రపరచకూడదు. ఆ నామము స్తోత్రము నీ జీవితం వలన అపవిత్ర
పరచకూడదు. ఆ నామము స్తోత్ర నీ సంతాన వలన అపవర్తన పరచకూడదని దేవుడు వాక్య తేటగా చెప్పుతున్నాడు. ప్రియులారా, ఈ నామం అన్నిటికంటే అన్ని ఏంటంటే బైబిల్ చెప్పిన ఫిలిప్పీ గ్రంథం 2:10 వాక్యములు మీరు చదివితే అక్కడ రాయబడిన మాట ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీ గ్రంథము అందుచేత పరలోకమున్నదు భూమి మీద ఉన్నది కానీ చెప్పండి ఈ నామములు ప్రతి వారు మోకాలే చేస్తున్నారు. వంగుతున్న నామము, అందఘనమైన నామం, అంద శక్తి కలిగిన నామం, అంద విడుదల కలిగిన నామము నీ మాట వలన అపవర్తపరచకూడదు. హల్లెలూయా. నీ పిల్లల వలన దేవుడు నామం అపమానపరచకూడదు. 2 స్తోత్రము. జీవితం వలన దేవుడు నామం చేయకూడదు. అలాగా నిలబడి వెళ్ళడానికి ఇష్టం ఉందని కానీ ఈ అధ్యాయములకి మనం దిగాలి కదా. స్తోత్రం. సంగమా, దేవుడు నామ ఘనమైన నామం. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన మాట అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏడి ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏమంటమ్మా? అదిలో నేను చెప్పిన మాట వాక్యం చదవండి. 18 అధ్యాయములకి రండి. 3వ వాక్యం. ఆమేన్. ఒకటి, ఐగుప్తులున్న సిస్టం అనుసరించి నడవకూడదు. ఐగుప్తులున్న ఈ నామ ఘనమైన నామం ఆయన కాబట్టి ఐగుప్త దేశంలో ఉన్న ఆ సిస్టం, ఆచారాలు, ఆ సిస్టం ఉంది. ఆడు నడిచినట్టుగా నడవకూడదు. 2 చదవమ్మా. కనాను దేశములోని ఆచారాలు కూడా చేయకూడదు. 3 వారి కట్టలను బట్టి నీ నడవకూడదు. 3 తర్వాత నా విధులు అనుసరించి మీరు నడవాలి. స్తోత్రం చెప్పాలి. మనకు కొందరు ఇప్పుడు కూడా మారు మనిషి పొందారండి ఆచారాలు వదలలేదు కదా. అవునా? స్తోత్రం. ఏమిటండి, ఎవరైనా మనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా మనకి ఎదురుగా చీపురు కట్ట పట్టుకొని వస్తే అయ్యో ఈ రోజు మొత్తం పోయిందట. అప్పుడు ఏదో ఒక బల్లి కటకట ఇదే నిజం, అదే సత్యం. నెలకి మొదటి వారంలో నీ ఇంటికి ఎవరైనా అడుగు పెట్టారు అనుకో, ఆ నెలకి మొదటి రోజు నీ ఇంటికి అడుగు పెట్టారు అనుకో, ఆ నెల మొత్తం పోయిందట. అలాగైతే ఈ మనుషులకి అందరి ఇంటికి అడుగు పెడితే బాగుంది. అందరి అందరి ఇల్లు అందరు ఎలాగో చెప్తున్నారు. అడుగు పెడితే మాత్రం ఏమవుతాం, నాశనం అవుతాం. అలాగైతే అందరి ఇంటికి మనం ఆ సిస్టమ్ ఏది మనం అన్నిలుగా ఉండినప్పుడు వచ్చిన ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇది మాత్రం కాదు, ఇంకా బోల్ట్ ఉంది. నాకు తెలిసిన మాత్రమే నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరైనా తిన్నప్పుడు ఎవరైనా చూసుకుంటే ఆడు చూసిన కాబట్టి నాకు అలాగా అయిపోయింది. అలాగైతే నిన్ను ఎవరైనా వచ్చి చూపించాలి, నిన్ను బాగా చూసుకుంటే ఎండిపోతుంది. కొందరు ఇంటి పైన ముందుకు ఏ కడుతున్నారు, అది ఎందుకంటే దృష్టి పడకూడదు. కొందరు కాలు మీద ఏం చేస్తున్నారు, జుత్తు కడుతున్నారు. అందరూ మొత్తం అర్థమైంది. విశ్వాసి అవిశ్వాసి అందరూ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? కనపడకూడదు, కనదృష్టి పడకూడదు. ఏ ఆచారం ఎందుకు దేవుడు నమ్మారని నాకు తెలియదండి. ఆ
ఆచారాలన్నీ నీ ఇక్కడికి తీసుకొని రాకూడదు. నీ ప్రత్యేక జనాంగం, నీ వేర్పరిచిన జనాంగం, దేవుడు పేరు పెట్టి పిలిచిన జనాంగం ఉన్నదన్నగా ఈ ఆచారాలు ఏం చేయకూడదు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొత్త ఇంటికి ప్రార్థన చేయనప్పుడు ఇంటి మొత్తం ఏం చేయాలి? సిలువ పెట్టాలి. కూడా ప్రతి ఎలాగా నూనె వేయాలి, నీళ్ళు కూడా ఒకసారి ఎవరు చెప్పారా? ఇది నీళ్ళు వేయాలి, నూనె వేసి అది వేస్తే ఏమవుతుంది? నేను అక్కడి ఒరిజినల్ అక్కడ వెళ్ళి మా ఫ్రెండ్కి ఇంటి ప్రతిష్ట కోసం వెళ్ళారండి. పది గదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే నీ దేవుడు బిడ్డగా ఉండి ఆ ఇంటికి వచ్చి నీ అడ్డుకు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు గదిలో నేను ఉన్న బంధన కూడా అంత నమ్మకం లేని వాడు ప్రతి గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? ఇది ఎక్కడ ఎవరు నేర్పించిన సిద్ధాంతం ఇది? నేను సైలెంట్ గా కూర్చోను. ఎందుకంటే అక్కడే చెప్పడానికి సమయం దొరికింది, నేను చెప్పలేకపోతున్నాను. ఇదకే చూసినప్పుడు నాకేమవుతున్నారు, మండుతున్నారు. ఎందుకు ఏం చేయాలంటే తెలియదు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. సమాధి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వద్దు పాస్టర్ గారు, మా ఇంటికి రాకూడదు, మీరు స్నానం చేయకుండా ఇంటికి రాదు. అలాగే అయితే ఈ హాస్పిటల్ డాక్టర్ నేర్చిన అన్ని వాటికి స్నానం చేయాలి, బట్టలు మార్చాలి, స్నానం చేయాలి, బట్టలు మార్చాలి. ఒకటి చచ్చిపోతారు, బట్టలు మార్చాలి, ఇంకొకటి బట్టలు చచ్చిపోతారు. స్తోత్రం. ఎవరికి నేను చెప్తాను, మీకే స్తోత్రం. మీరు కూడా సమాధి చేసి వచ్చినప్పుడు స్నానం చేసి ఆ బట్టలు మూల పెట్టి వేరొక బట్టలు తెచ్చి లోపల శరీర శుద్ధి అవసరమా? ఏది అవసరం? హృదయ శుద్ధి కలిగిన వాడు దాన్ని తెలియకుండా ఇదన్నీ ఏం చేస్తున్నారు? ఈ ఆచారాలు మనకేమొద్దండి. స్తోత్రం. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన వారు చేసిన ఆచారాలు అనుసరించి నీ ఏం చేయకూడదు, అడగకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ దినములలో రాయగడ సంఘ బిడ్డలు అనగా మారిపోగలగా, పాత స్వభావములు విడిచిపెట్టగా, పాత ఆచారములు విడిచిపెట్టగా. పోతున్నప్పుడు అందరి దేవదూతల వల్ల ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇది దెయ్యమా దేవుడు బిడ్డే అంటది. ఎన్నెన్ని అలంకారం ఉందో అది మొత్తం పెట్టి స్తోత్రం. ఇక్కడ ఎలాగ కనిపిస్తుందో వేరే ఫంక్షన్ కూడా ఎలాగ కనిపిస్తుంది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వరండి, నా సమయం అలాగబోతున్నాను. ఆధారాన్ని వెనకలేకపోతే రెండవది విషయం ఆయన 6వ వాక్యం చూడండి. లేవియా వివాహం ఎలాగా చేయాలి? లేదు అక్క కొడుకుంది పిల్లి చెయ్యి, అత్త కొడుకుంది కట్. రక్త సంబంధాలు ఏ రక్తం, అక్క ఏది, అమ్మ ఏది, నాన్న ఏది, ఏది దొరికితే చెయ్యడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు చెప్పొద్దే. వివాహం ఎలాగా చెయ్యాలని 16 అంటే 6 నుండి 18 వాక్యం వరకు రాయబడి ఉంది.
అయ్యో అది మొత్తం చెప్పాలంటే దాదాపు ఒక 22 విషయం ఉంది. అది మొత్తం ఎలాగ చెప్తాను, అలాగే మొత్తం నేను ఇప్పుడు చెప్పుకుంటే స్తోత్రం కలిగిన కాక. ఇది ఒక బైబిల్ స్టడీ అయితే గట్టిగా చెప్తాను. ఎవరితోని రక్త సంబంధులతోని ఏం చేయకూడదు. అది అమ్మాయి అని కూడా నాన్నగారి కిందకుంది. ఇది ఇప్పుడే మీరు చూశారట. అన్నయ్య కూతురు, చిన్న తమ్ముడు కొడుకుకి పెళ్లి చేయడానికి రెడీ అయింది. ఎవరే? అన్నయ్య కూతురికి చిన్న తమ్ముడు కొడుకుకి ఏం చేయడానికి అది ఎవరు అవుతుంది? ఇది అడుగు. నో ప్రాబ్లం. అన్న చెల్లి ఓకే ఇంట్లో ఉంటే నో ప్రాబ్లం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీలో జాగ్రత్త ఉన్నదని వర్తతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జాగ్రత్తము అన్ని జనులలోనైనను జరగదు. అన్య జనుల మధ్యలో కూడా అలాంటి జరగలేదు. మధ్య దేవుడు బిడ్డల జరగదు. నేను కులపించిపోండి. అది పోండి. అది చెప్పి అందరూ చెవిలికి ఏమైంది పోండి. నేను అది నా దగ్గర కూర్చోబెట్టి ఒక పాస్టర్ 3 లక్షలు అడిగారు. నేను చెప్పాను నోన్ పోయాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత నీ అది అడుగు. దానికి ఎదురుగా నేను వాక్యం చెప్పిన వాడు. దేనికి? కట్టడం కోసం, కట్టడానికి కోసం మాట్లాడిన నన్ను దగ్గర కూర్చోబెట్టి కట్టడం అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏట అంటున్నారు ఆ ఇండి వారు. ఈ పాత్ర కూడా వివాహం చెయ్యడానికి ఉన్న పద్ధతి బైబిల్ ఉంది. పాత నిబంధన 2 భార్యకి 3కి ఉంచొచ్చు. ఇప్పుడు కూడా కొందరికి అది అలవాటు. 2 భార్య ఉండరు. పాస్టర్ అట అయ్యగారు పాత చెయ్యండి అయ్యగారు. కొత్త నిబంధన 2 భార్య ఉంచొచ్చా? కొత్త నిబంధనలు ఎన్ని వివాహం చేయొచ్చు? దేవుడి బిడ్డలు అయితే ఒక వివాహం, అందులో అయితే డజన్ తందాన తాన. దేవుడి బిడ్డలు అయితే తెలియదు. ఆడి దగ్గర దేవుడు ఉంటాడని నేను ఎలాగ నమ్ముతున్నారండి? అప్పుడు మీరు అడుగుతారు యాకోబుకి 4 ఉంది కదా, ఆ యాకోబే. పాత నిబంధన కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఒక్కడికొక్కడే భార్య ఉండాలని మార్కు సువార్త 10వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. ఆయన అక్కడి నుండి లేచి ఉదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. పురుషుడు తన తిరిగి కూడా చెప్పండి. అడుగుతున్నారు స్త్రీ పురుషుడిని విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు ఆయన అడిగాను. అందుకైనా మోసే మీకేం ఆజ్ఞాపించాలని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె పరిత్యాగ పత్రిక అంటే మీకు విడాకులిచ్చి పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చినని చెప్పగా యోసే
యేసు నీ హృదయ కాఠిన్యము. అందుకే దేవుడు చెప్పారు నీ హృదయ నేను చెప్పిన కానీ నీ వింటరు. నీ హృదయ గాడిని ఉన్నవాడు విడాకిచ్చు. మోషే ఎలాగ చెప్పారు, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల హృదయం ఎలాగైంది, ఆడిన వలన ఆడి వివాహం ఎలాగైనా చెయ్యడానికి రెడీ అయింది. విడాకిచ్చి వేరే భార్యకి తెచ్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విడాకిచ్చి తర్వాత కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాను గాని సృష్టి దినము నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకైన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచారించువాడగును. మరి ఏం చేస్తున్నారు? అప్పుడు పైన చెప్పారు కదా, అది కాడినండి. ఇప్పుడు నేను చెప్పుతున్నా, భార్యనే విడిచిన వాడు మరి ఒకరితో పెళ్లి చేసిన వారి విషయములే దేవుడు ఉంటా అంటే రెండు పాత్ర, ఒకటి పాత్ర ఉంది. వాడికి రెండు భార్య, తొలికి ఇచ్చారు, మొత్తం తీసుకొని వచ్చారు. ఆడు పాత్రలే. ఇది చూసినప్పుడు విశ్వాసీలకు ఏం లేదు, ఏం నొప్పి లేదు. ఇది చేయదు తప్పని చెప్పడానికి ఉండకుండా దేవుడు చూసుకున్నాడు. దేవుడు సోదరుడు నేను చెప్పిన అరగలేదా? అంటే ఈ వాక్యంలో అలాగే చెప్పాలండి. ఇదే ఈ మన అజిత్ చెప్పినది ఏదో ఒక విషయం చెప్పుకోనండి. నేను ఎలాగా రావదండి. నేను ఆ విషయంలో ఘనమైన విషయం మీకు తెలియపరిచే ముందుకెళ్ళాలి, లేకపోతే రావదండి. దేవుడికి స్తోత్రం. భార్య భర్తకి విడిచిపెట్ట బహుచారం, భర్త భార్యకి విడిచిపెట్టితే పూర్తిగా చదవమ్మా. విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై విచారించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్న ఎడల ఆమె వ్యభిచారించునని వారితో చెప్పాను. తమ చిన్న బిడ్డలను సరి అండి ఇద్దరు కూడా చెప్పారు. భార్యకి భర్తకి కూడా చెప్పారు. స్తోత్రం. ఇప్పుడు వివాహం చేయనప్పుడు రక్త సంబంధాలతో ఏం చేయకూడదు, నీ కుటుంబస్తులతోని ఏం చేయకూడదు, వివాహం చేయకూడదు. అందుకని నేను మొత్తం చెప్పడాలంటే 7వ వాక్యం చూడండి, 18వ అధ్యాయము 7వ వాక్యం చూడమ్మా. 7వ వాక్యం అంటే తండ్రి 7వ వాక్యం పూర్తిగా అమ్మా నాన్న కుటుంబస్తులతో ఏం చేయకూడదు, వివాహం చేయకూడదు. ఇంకా 8వ వాక్యం అంటే తండ్రి భార్య అయిన వాడితో కుటుంబంతో ఏం చేయకూడదు, వివాహం చేయకూడదు. 9వ వచనం అంటే ఈ సహోదరితోని అన్ని చెప్పడానికి నేను వెళ్తుంటే మీరు అందరూ కురిగిపోతారు. నాకు స్తోత్రం కలిగి తల్లి అక్క చెల్లి అమ్మ నాన్న చెల్లి అయిన కూడా ఎవరితోని రక్త సంబంధాలతోని నీ ఏం చెయ్యకూడదు, వివాహం చెయ్యకూడదు. ఆనాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పారు. స్తోత్రం. ఈనాడు కూడా మనం కూడా అలాగే చెయ్యకూడదు. అలాగే చేశాయంటే ప్రాబ్లం. సైన్స్ కూడా చెప్పుతుంది, ఆ రక్త సంబంధములు ఉన్న వాడితో వివేకం చేసిన ఉంటే ఆ రక్త సంబంధములు రోగములన్నీ నీ కుటుంబంలో నీ పిల్లల మీదకి రావడానికి కారణం అవుతాడు. అందుకని నీ చెయ్యకూడదని సైన్స్ చెప్పుతున్నారు. ప్రియులారా, నేను ఈ రోజు చెప్పిన మాట వివాహం అన్నిటికంటే ఘనమైనది. దేవునికి అప్పుడు మీరు అడుగుతున్న ప్రేమించి పెళ్లి చేసి అదొద్దు.
ఎప్పుడు ప్రేమించాలి? పెళ్లి అయిన తర్వాత ప్రేమించాలి. కొందరు వేరే ఉల్టా అవుతున్నారు, తిరిగి ప్రేమించిన తర్వాత పెళ్లి అవుతున్నారు. అలాగే కాదు, పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వివాహం చేసినప్పుడు ఎక్కడ కూర్చోవడం కొందరు పాటకు తెలియదు. ఎడ పక్కన కుడి పక్క ఎక్కడ కూర్చోాలి చెప్పండి. ఒరిజినల్ ఆంధ్రలో ఏ పక్క అంటే పర్లేదు. పాటలు అందరూ వచ్చి అడిగి ఏం పాటలు అప్పుడు మీరు చెప్పండి, ఈ కొత్త పాట అందుకని నాకు బైబిల్ తెలుసండి. నాకు బైబిల్ చదువు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. మొత్తం చదవాలి. సంగరదాత ఎంబీబీఎస్ ఇక్కడ వచ్చి ముందుకు వచ్చి కూతురు ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. 5వ అధ్యాయం 32 లాస్ట్. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పు. ఈ మర్మం గొప్పది. ఇది క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుతున్నా. ఏ మర్మం? మెట్టుకు మీద ఏ మర్మం? పైన ఉంది, పైన చదువు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. ఇదే ఈ మర్మం గురించి, ఇప్పుడు వివాహ విషయం గురించి చెప్పిన తర్వాత ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ఎవరిని చూసి? పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి చూసి చెప్పుతున్నారు. పెళ్లి కుమారుడు ఎవరు? క్రీస్తునికి సాదృశ్యంగా ఉంది. పెళ్లి కుమార్తె అవును కదా, సాదృశ్యంగా ఉంది. అలాగే అయితే ఈ సంఘం అనగా పెళ్లి కుమార్తె ఎక్కడ కూర్చాలి? ఎడం పక్క. యేసు ప్రభు తండ్రి కుడి పక్క కుడి పాసములు కూర్చోబడిన కాబట్టి సంఘం కూడా ఎక్కడ నిలబడుతుంది? ఇది ఎలాగ చెప్తున్నారండి? ఇదే ఇదే ఇలాగ చూసి పాటలు అదేం చెప్పరు వాడు. అది అది చెప్పరు, అడగ తెలియదు. చివరికి ఆ మాట చెప్పరు, ఆ విషయం చెప్పను. స్తోత్రం. ఎప్పుడు వివాహం చేసినప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడ కూర్చాలి? కుడివైపు. ఎడవైపు కాదు, కుడివైపు కూర్చాలి. అప్పుడు చెప్పొచ్చు ఇది ఏం చెప్పొచ్చు? క్రీస్తుని గురించి, సంఘముల గురించి. ఎలాగా చేయాలి వివాహం? తాడు కట్టాలి. ఏం కట్టాలి? తాడు. ఏం తాడు? మంగళసూత్రం. అది ఎన్ని కావాలి? అదే పట్టుకున్నారు అందరూ. అది ఎందుకు? అది ఎక్కడ ఉన్నారండి? ఒకసారి చూడండి. ఆ 3 పేటలు ఎక్కడ ఉన్నారు? చదవండి. ఎక్కడ ఉంది? ప్రసంగి పుస్తకంలో ఉంది. మీరు ఈ వివాహములకు వెళ్ళినప్పుడు ఇది చూడరు. ఆ పెళ్లి కుమార్తె ఏది బట్టలు ధరించారో, అది ఇలాగంటే కూర్చున్నారో, బోధన వెలగుందో, అక్కడ ఏం చేస్తున్నారు అదే చూసుకున్నారు. వాక్యం వినడానికి సమయము కుదరదు. దొరికిందా? 3వ అధ్యాయం ఉంది కదా, దొరికిన వాడు చూడండి. నేను కొత్త బైబిల్ అయ్యింది కాబట్టి కొంచెం లేట్ అవుతున్నారు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 2-3 వాక్యమా? 4 నుండి కింద దొరికిందా? ఎవరికి దొరకలేదా? ఒకడు పడిపోయారు, ఒకడు లేబడుతున్నారు. తర్వాత అది రాయబడింది. సోదరులారా, దొరికిందా?
ఉందా దొరికిందా 4వ దేవం దొరకలేకుండా నేను 4 పడింది అంత 4 ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరి కూడి వాణ్ణి నిద్రింపగలరు 3 పేటల త్రాడు త్వరగా దిగిపోదు కదా 3 పేట అదే ఏంటి సంగతి అది కింద పైన చూడండి పైన ఏమో రాయబడింది ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వేట కలుగును ఒంటరిగానికి వేట ఎలాగ పుట్టును ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నిద్రింపగలరు ఇదే అర్థం 3 పేట తాడేమాబులు ఆయన అర్థం అంటే ముగ్గురు ఉంటే ఏదైనా గెలుస్తుంది అక్కడ ఉంటే ఓడిపోతా ఆయన ఆంధ్రాలో పాటలు అందరి ముక్కలు పట్టుకొని 3 పెట్ట ఒక్క వాక్యం కూడా దానికి ఆధారమైన లేదు అది ఎక్కడ ఉందంటే అన్యులుండి తెచ్చి వచ్చిన వస్తువు అది ఏది మంగళసూత్రం కట్టడం అన్యులుండి తెచ్చినది వివాహం ఎలాగ చెయ్యాలి దేవుడి జతపరచాలి అయ్యారు వివాహం చేయడానికి వివాహం గురించి బైబిల్ రాయబడింది కాబట్టి దేవుడు జతపరిచిన వాడికి ఏం చేయకూడదు దేవుడే మనిషికి ఏం చేశాడు పాడు కాదు ఆచార్య గారి చేతులుగా 2 కర్ర ముక్క ఇస్తే లేకపోతే వివేకులతోనే అడ్డగిస్తాను లేకపోతే ఒక మేకలు కొట్టి సెట్ చేసేస్తాను అంటే అలాగంటే ఒక మగారికి ఒక ఆడవాడికి ఆచార్య గారి చేతులు ఇస్తే గమ్మ అవదు మేకలు అవ్వదు ఇది 2 జతపరచాలంటే దేవుడు రావాలి 2 హృదయములకి ఏం చేయాలి కలపాలి ఉట్టంబడి చేయాలి ఏం చేయాలి దేవునితోని మనిషినితోని ఏం చేయాలి ఉట్టంబడి చేయాలి అదే వివాహం స్తోత్రం కలగాల అదే ఘనమైన వివాహం అదే దేవుడు అనుసరించిన వాక్యాన్ని అనుసరించిన వివాహం అక్కడ కూడా దేవుడు వదలదు ఈ మంగళసూత్రం కట్టిన ఒక్క పాస్టర్ కూడా దేవుడు వదలరు ఇప్పుడు మీ తప్పిపోయిందిరా రా నాయ తీర్పు తీర్చిన దినములు నీ ఒక్క దినములు దేవుడి సన్నిధి నిలబడుతుంది అప్పుడు లెక్క అప్ప చెప్పాలి అందుకే జోడి పాట చెప్పిన మత్తాయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి 5వ అధ్యాయంలో ఏంటండి చదువులో ఉండే అందుకు ఈ పరలోకములు ఎవరు పెద్దలు అని ఒక వాక్యం యేసయ్య చెప్పారు దేవుడు చెప్పిన కొంచెం నమ్మకం కలుగుతుంది అక్కడ 5వ అధ్యాయంలో పరలోకములు ఎవరు పెద్దదవుతున్నారని 19 వాక్యం చూడమ్మా 19 వాక్యం 5 కాబట్టి ఈ ఆజ్ఞలలో అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పడనుకొనును అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడను అందుకే లోనిపాట్లు చెప్తున్నా లోనిపాట్లు గొప్పవాడు అవడానికి ఏంటి కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఆజ్ఞలు నీకు నేర్పిస్తే నా పరలోకం ఏమవుతుంది గొప్పవాడు అవుతుంది ఇప్పుడు గొప్పవాడుగా కనిపించిన కొన్ని పాత్రలు నాగంట కింద కూర్చుంటారు అందుకే వాక్యం కరెక్ట్ గా బోధిపిస్తున్నారు బోధ తెలిసిన వాడు కరెక్ట్ గా చెప్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన విభాగం అయిన తర్వాత ఇంకా వేయాలి మెడ మీద దండలు వేయాలి నేను చేయను ఎవరో పాత్ర చేసిన ఆ శాప నా ఇంటికి నా పిల్లల మీదకి రాదు కొందరు అడుగుతున్నారు మంగళసూత్రం కట్టలే కదా పర్లేదండి మెడ మీద ఏది వేయాలి అది వాక్యం ఉందా మనకు పువ్వుతో ఏదైనా సంబంధం ఉందా మీరు ఎందుకు తల మీద పట్టుతున్నారు అందరూ ఉన్నారు అక్కడ ఈరోజు అతిథి గారు లేదా 2% మాత్రమే
కలిగింది. అందుకే నేను చెప్పిన మాట, తల్లి దండ వేయడానికి పువ్వులు వేయడానికి మనకేం లేదు. చచ్చిపోయిన వాడు తీసుకొని గుండులు పెద్ద ఒక్క దండ వెతికిన టైంలో ఆడికి కొంచెం గౌరవిస్తే ఎంతో మంచిది. నా భార్య చనిపోయి సమాధి అయినప్పుడు మీరు అందరూ చూసారు కదా, ఇలా ఏం చేశారు? మంచి బట్టలు వేసి స్నానం చేసి పౌడర్ వేసి పంపించారు, అంతే. గేట్ లేదు. స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. సరైన వేరే దేవుడి బిడ్డలు అలాగా చెయ్యాలి, అదే విధంగా మారాలి. అటువంటి ఒక సంఘములకి తీసుకోవడానికి యేసయ్య త్వరగా వస్తుంది. అటువంటి వేపాడు పాడించిన ఒక సంఘ బిడ్డలకు తీసుకోవడానికి యేసయ్య వస్తున్నారు. అంటే మీరు అడుగుతున్నారు అలాగే పాస్టర్ గారికి అయ్యగారు చూసినప్పుడు మాట్లాడదాం మనిషి మానవత్వంతోనే మాట్లాడుతున్నారు, దైవత్వంతోని మానవత్వంతో ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. మనకి స్తోత్రం కలిగి చెప్పండి. ఎందుకని రాయగడ సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ మాట ఇది మోస్తున్నది, ఈ 18 ముగించలేదు, ఆపుతున్నది. స్తోత్రం. ఇలాగ నీ కూర్చి ఉంటే నేను ఒక 2 గంటల వరకు ఇదే మాట చెప్పి వెళ్ళిపోతాను. స్తోత్రం స్తోత్రం. ఒక పాస్టర్, కేరళ పాస్టర్, ఇప్పుడు వరకు ఆంధ్ర భాష గురించి చెప్పండి, కేరళ భాష గురించి చెప్పలేదు. ఒక్కొక్క మనసులో ఒక కేరళ పాస్టర్ ఆయనతో మాట్లాడారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో తీయొద్దు, 10 కన్యల సంఘం అని చెప్పుతున్నాడు. 10 కన్యల సంఘం. సంఘాలు కన్యల సంఘం అది నాకు తెలుసు. సంఘానికి చెప్పించినది కన్నిక కాదు. ఎవరు? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సంహరింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఏ కన్య? ఆ కన్యకి ఈ కన్యకి ఏదైనా సంబంధం ఉందా? ఆ కన్య అది 10 మందికి కన్య. మనము సంఘం. సంఘం ఎవరు? ఇప్పుడే చదివారు మీరు, ఎందుకు నోరు తెరవరు? సంఘము పవిత్రులారైన కన్యలు. మత్తయి సువార్త 25 అధ్యాయం రాయబడిన కన్యగా సంఘం కాదు, కన్యలు. అట్లా బహువచనం, ఇక్కడ ఏకవచనం. మీరందరూ బైబిల్ ఎలాగ చదువుతున్నారు, నేర్చుకున్నారు, నాకు తెలియదు. కానీ ఇది చెప్పినప్పుడు ఆడు నా మీదే ఫుల్ కోపం అయిపోయింది. కోణం ఇప్పుడు మాట్లాడ మానేసి ఆడు చెప్పారు నీకంటూ పెద్ద భాష అయిపోయిందట. నేను చెప్పాను పెద్ద కాదురా బాబు, ఉన్నట్టుగా చెప్పుతున్నారా. అది 5-6 బైబిల్ స్కూల్లో చదివారు. మరి 7 3 2 5 6 సంవత్సరం బైబిల్ కాలేజ్ చదివినది. ఆడు కింద నేనే మాత్రమే 2 సంవత్సరం చదివినవాడు. ఆడు నాకు అదే చెప్పింది, నీ 6 సంవత్సరం చదివినది, నీ 2 సంవత్సరం చదువుకొని నన్ను నేర్పింది. నేను చెప్పలేదు చదివినది పెద్ద విషయం కాదు, ఎలాగ చదివింది అదే పెద్ద విషయం. చదివినదా పెద్ద విషయమా కాదు, ఎలాగ చదివింది అదే పెద్ద విషయం. బైబిల్ చదివినప్పుడు శ్రద్ధ కలిగి చదువు, అది అర్థం తెలుసుకొని చదువు, మెల్లమెల్లగా చదువు, అది నీకు వినిపించినట్టుగా చదువు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. అటువంటి ఒక సంఘములో పరిశుద్ధులైన కన్యకకి చేర్చుకోవడానికి పిల్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నది.
గంటలు 10 గంటలు నూనె తీసుకోవడానికి షోపుకి వెళ్ళారు, కొట్టుకెళ్ళి మనముకు షోపుకి వెళ్ళడం కదా. మారు మనసు పొందేరు, రక్షణ పొందేరు, దేవుడు అభిషేకించారు మమ్మల్ని. ఇప్పుడు మనకి ఇప్పుడు అవి ఏముంది లేదు, ఆడికి నూనె కొనడానికి వెళ్ళారు. ఇప్పుడు మనకేముందండి? పరిశుద్ధాత్మ అయినా నూనె ఉంది మనలో. ఇది షోపు విప్పడానికి లేదు, అక్కడికి వెళ్ళడానికి అక్కర్లేదు. అది మనలో దేవుడు కుమరించారు. పైన వార్యములు అజిత్ గారు చెప్పారు కదా, ఈ రక్తం ఈ రొట్టి నా శరీరం. నేను అప్పుడేం చెప్పలేదు, ఆడు కూడా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తాను. రొట్టి రక్తం యేసు రక్తం కాదు. ఇప్పుడు నేను ద్రాక్ష పండు తీసుకొని వచ్చినది పిండినది అది యేసు రక్తమా? బేకరీని తీసుకొని వచ్చిన రొట్టి యేసు శరీరమా? అది మీరేంటి? కొందరు పాట అదే చెబుతున్నారట. అది ఎవరి బోధ? ఇది ఆర్సిఎం బోధ. మన బోధ అది కాదు. స్తోత్రం. ఆ రక్తము ఆ రొట్టి రక్తములకు చూసినప్పుడు ఆయన శరీరములు శిలువలు ముక్కలు ముక్కలుగా చేసినట్టుగా కొరింథీ పత్రికలు 10 అధ్యాయములు రాయబడినది. మనము వేరే వేరే పుట్టిన వాడందరూ క్రీస్తులో ఒక్క శరీరంగా మారు. అవునా? 23వ వాక్యం కాదు తల్లి, 1 కొరింథీ 10. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. అది కాదండి, అక్కడ రొట్టి గురించి రాయబడిన ఒక మాట కాదండి. ఈ 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం 16వ వాక్యం చూడండి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను తయే కదా. మనము విరుచు రొట్టె ఇంట్లో క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరం ఆ యొక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాము. అంటే ఆయన అర్థం చెప్పిన మాట ఏంటంటే మనము అందరు వేరే వేరే ఉన్నారు, ఇప్పుడు ఒక శరీరంగా మారింది. ఎలాగా? యేసయ్య సిలువలు మన కొరకు ఏమైంది? ఆ గోధుమ ఎలాగా పిండించారో పిండించారో అలాగా మనకు కూడా పిండి యేసయ్య పిండించిన వలన వేరే వేరే ఉన్నవాడు అందరూ ఒక శరీరం. స్తోత్రం కలిగినగా మనమందరం ఒక శరీరం. ఆ రొట్టి చూసినప్పుడు యేసయ్య శరీరం, ఆ ద్రాక్ష రసం తాగినప్పుడు యేసయ్య రక్తం మనకి జ్ఞాపకం రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని నీకు బోధ తెలియలేకపోతే మీరు జారిపోతుంది. బోధ తెలియలేకపోతే పరలోకం నిలబడలేకపోతుంది. అందుకు పౌలు గారు చెప్పుతున్నారు ఏమనగా, అది వినిన వాక్యములు శ్రద్ధగా వినలేదు కాబట్టి ఏమైంది? ఓడ ఏమైందండి? బద్దలు కాదు, జారిపోయినట్టుగా జారిపోతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. గాలికి కొట్టినప్పుడు ఓడ ఎలాగ మెల్లమెల్లగా వెళ్తున్నారు, అలాగా నీ కూడా మెల్లమెల్లగా. అవును కదా? అవునా? లేదు, కొన్ని సంవత్సరం అయినప్పుడు అలాగ వస్తుంది. ఏది? నేను రాయగడలో తెరివెల్లి ఉంటున్నప్పుడు అక్కడ కుక్కడ ఫారం ఉంది. కుక్కడ ఫారం ఉన్నావు కాబట్టి అక్కడ కూర్చడానికి ఫస్ట్ ఒక నెల వరకు మనకి ఏమైంది? భయంకర కంపు. 1 నెల 2 నెలలు 3 నెలలు మనకి కంపు లేదు. కొత్తగా వచ్చిన వాడికి మొత్తం ఎందుకు నాకు కంపు లేదు? ఇలాగ మందుల విశ్వాసి అలవాటు అయిపోయింది. అది ఎందుకు అలవాటు అయిందంటే దేవుడు వాక్యం తెలియలేదు. తెలిసిన వాడు ఏమవుతున్నారు? కంపు కంప అంటారు తెలిసిపో.
అందుకే నేను మాట వచ్చిన సాక్షి చెప్పడానికి నా సమయం. పిల్లలు స్తోత్రం. వివాహం ఎలాగ చెయ్యాలి? స్తోత్రం. మనకొక వివాహం ఉంది పరలోకం. స్తోత్రం. భూమి మీద వివాహం కొరకు మనం ఏం చేశారు? ప్రధానం చేశారు. ఎప్పుడు? మీకు తెలియదు. 1984-83 నేను దేవుడితో ఏం చేశారు? ప్రధానం చేశారు. డిసెంబర్ 20 నిద్ర వస్తున్నారా? మెల్లగా. అదే నేను చెప్తున్నాను. వస్తుంది. పిల్లలందరూ కష్టపడ్డారు. రాత్రి మా ఇంటికి వచ్చి బాగా కష్టపడ్డారు. సో 11 తర్వాత వెళ్ళారండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనగా, దేవుడి సంగమా సిద్ధపడండి, ఎత్తపడడానికి రెడీ అవ్వండి. దేవుడు మిమ్మల్ని అందరు దీవించగా. పిల్లలందరూ నిలబడండి, సాక్ష్యం చెప్పండి. పిల్లలందరూ నిలబడండి.